अर्घ्यमसमर्पयामि। महागणाधिपतये नमः। मुखे शुद्धि महागणाधिपतये नमः। शुद्धोदक स्नानं समर्पयामि स्नानानन्तरो नमो गणपतये नमः। प्रमथपतये नमस्ते सुलम्बोदराय एकदन्ताय विघ्नविनाशने जपसुताय श्रीवरदमूर्तये नमो निवासाय कामितार्थप्रदायिने कैवल्यानन्दरूपात्मकः सर्वं श्रीमहागणाधिपतिः प्रीयताम्। देवताभ्यो नमः। ताम्बूलसमस्तपूजां परिकल्पयामि। नीराजनं दर्शयामि। हर हर महादेव। तत्पुरुषाय विद्महे वक्रतुंडाय धीमहि। మోహన రామలింగ శర్మ గారు అలాగే కాణిపాక ఆస్థాన ఆధ్వర్యంలో పంచాంగ శ్రవణ కార్యక్రమం జరుగుతుంది. గణేశాయ నమః. కాణిపాక నివాసాయ కామితార్థప్రదాజినే కైవల్యానందరూపాయ శ్రీ గణేశాయ మంగళం. భక్తులందరికీ ముందుగా స్వామివారి యొక్క వరసిద్ధివినాయక స్వామివారి యొక్క దేవస్థానం వారి పరిపూర్ణమైన యుగాది శుభాకాంక్షలు. అలాగే ఈరోజు అత్యంత వైభవంగా దేవాలయ కళ్యాణ వేదిక వద్ద స్వామివారిని వేంచేపు చేసి స్వామివారిని అర్చించి దేవస్థానం వారి యొక్క పంచాంగములను స్వామివారి పాదముల వద్ద ఉంచి పూజించి అత్యంత భక్తి శ్రద్ధలతో పంచాంగ శ్రవణం చేయడం జరిగింది. అత్యంత వైభవంగా స్వామివారికి మంగళహారతులు ఇచ్చి ప్రసాదాలు వితరణ చేయడం జరిగింది. పరాభవనం సంవత్సరమని శంకించవలసినటువంటి అవసరము ఎంతైనా లేదు. ఇకపోతే ఇదివరకే మన ముందు వ్యాఖ్యానించినటువంటి వాళ్ళు ఆంగ్ల సంవత్సరానికి తెలుగు సంవత్సరానికి ఉన్న తేడా చెప్పారు. ఇక్కడ మనం తెలుగు సంవత్సరంలో పరాభవన సంవత్సరంలో కూడా మనం మన దైవానికి మన వినాయక స్వామికి మనము పెట్టేటువంటి నైవేద్యం కూడా పచనం చేయనటువంటిది, అంటే అన్కుక్డ్ ఫుడ్. ఏది మన పంచాంగ ఇది ఉగాది పచ్చడిని మనము దేవునికి నైవేద్యంగా పెట్టి దాన్నే మనము స్వీకరిస్తూ ఉన్నాము. బయటికి తీసుకెళ్ళలేదని కానీ, పండక్కి కొత్త చీర కొనలేదని కానీ, ఇంకొక ఆభరణం ఏదో అనుకున్న రీతిలో సంపాదించలేకపోయినందుకు కానీ, ఇంట్లో ఇల్లాలి దగ్గర నిలదీయబడని మొగాడు ఎవడున్నాడు ప్రపంచంలో? పార్వతీదేవి అంతటి వ్యక్తి దగ్గర పరమశివుడికే తప్పలేదు. పరమశివుడు తలపైన గంగ పెట్టుకుని ఉంటే ఒకానొక సందర్భంలో ఆ సన్నివేశం ఒక మహర్షి దృష్టి, ఈ గ్రహాలకి కొంత అధికారం ఉంటుంది. మీరు పలానా ఏదో 500 రూపాయల టికెట్ తీసుకుంటే ఆ ద్వారం దగ్గర మన పిల్ల పాపలతో ఉన్నప్పుడు రోడ్డు మీద నుంచో పెట్టాడు అనుకోండి, ఆ దుఃఖం చాలు మనం మర్చిపోలేం. కాణిపాక వినాయక దర్శనం అనుకుంటేనే మనకి బాబోయ్ అని అనిపిస్తుంది.